నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో గత వారం 10 రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద, దాంతోపాటు ప్రజాపాలన అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ రేషన్ కార్డులని లేకపోతే 6 గ్యారంటీస్ అని దీని మీద దరఖాస్తులు వాటి స్వీకరణ ఈ అంశం కావచ్చు, కాళేశ్వరం అంశం కావచ్చు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ని కూడా టార్గెట్ చేస్తూ ఉంది. సో కాంగ్రెస్ పార్టీ మేము విచారణ చేస్తామని మేడిగడ్డకు పోయి వాళ్ళు సందర్శించి వచ్చారు. ఇట్లా రకరకాల డిబేట్స్ చాలా అంశాల మీద జరుగుతున్నాయి. వీటి మీద ఒక్కసారి మనం విశ్లేషిద్దాం. నా ముందు తెలంగాణ విఠల్ గారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు. నమస్తే విఠల్ గారు. సో ముందుగా మనం కాళేశ్వరం గురించి మాట్లాడదాం. ఎందుకంటే తెలంగాణ సర్వం నాశనం కావడానికి, కనీసమైన అవసరాలు తీరకపోవడానికి కారణం కాళేశ్వరం కాబట్టి, సో ప్రధానంగా ఎవరిది విచారణ బాధ్యత అన్న దాంట్లో ఇటు కాంగ్రెస్ మేము విచారణ చేస్తామని వాళ్ళు మేడిగడ్డను పోయి సందర్శించడము ఇదంతా జరుగుతున్నది. ఇంకొక వైపున మేడిగడ్డ కట్టాలి అన్న ఒక ప్రయత్నం ఒకటి జరుగుతున్నట్టున్నది. సో దాన్ని కట్టడం ఎంతవరకు కరెక్ట్ కాదు, దాని మీద రూపాయి కూడా ఇన్వెస్టిగేషన్ చేసేంతవరకు ఖర్చు పెట్టొద్దని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు చాలామంది. ఇదొక పార్టీ. ఇంకొక పార్టీ బీజేపీ. వాళ్ళు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ, మీరు గతంలో ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీ అడిగారు అపోజిషన్లో ఉన్నప్పుడు. సో ఇప్పుడు అడగండి ఇమీడియట్గా సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేస్తుంది. మీరు ఎందుకు మెగాని కాపాడుతున్నారు, మీరు ఒక రకంగా మెగా కృష్ణారెడ్డిని అని వాళ్ళు. సో ఎవరిది బాధ్యత? ఇప్పుడు మనం ఈ దీంట్లోనే పడి అయిపోతున్నది తప్ప అడుగు ముందుకు పడతలే. ఇప్పుడు ప్రధానంగా కాళేశ్వరం అనేది 1,30,000 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పి ఇన్ని లక్షల ఎకరాలు 54 లక్షల ఎకరాలని 1 కోటి ఎకరాల మాగానని చెప్పారు. ఇలా సింపుల్గా టెక్నికల్ ఆడిట్ కానీ, సోషల్ ఆడిట్ కానీ, అగ్రికల్చర్ అవుట్పుట్ ఆడిట్ కానీ తీస్తే, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తీస్తే కామన్ సెన్స్తో తెలిసిపోతుంది. ఇప్పుడు అది మేడిగడ్డకి రిపేర్ చేయడానికే 1,000 కోట్లు అవుతుందని అంటున్నారు ఇంజనీరింగ్ నిపుణులు. కొంతమంది ఏమో అసలు రిపేర్ చేయడమే వేస్ట్, అది రిపేర్ చేసినా కూడా అది శాండ్ మీద కట్టారు, అది ఫ్లోటింగ్ రిజర్వాయర్ తప్ప డ్యామ్ లాగా పనికిరాదు, దాన్ని డ్యామ్ లాగా వాడడమే తప్పని మీరు చేసిన ఇంటర్వ్యూలోనే పెంటారెడ్డి గారు క్లియర్గా చెప్తున్నారు. ఆ ప్రాజెక్టు పర్పస్ జస్ట్ వాటర్ ఫ్లోటింగ్ రిజర్వాయర్ లాగా ఉండాలి తప్ప అది డ్యామ్ లాగా వాడకూడదు అందరూ. డ్యామ్ లాగా కట్టిన దానికి కింద ఇసుక మీద కట్టిరా పిల్లర్స్. కాబట్టి అది ఓన్లీ మేడిగడ్డే కాదు, సుందిల్లా, అన్నారం, ఆ ఒక్క 17 నెంబర్ పిల్లలో 20 నెంబర్ పిల్లర్ ఒక్కటే కాదు, మొత్తం కూడా కొట్టుకపోతాయని వాళ్ళు చెప్తున్నారు. ఆయనే చెప్తున్నాడు. ఏ సలహాదారుడు అయితే ఆ ప్రాజెక్ట్ ఎలక్ట్రిక్ వర్క్స్ టోటల్ దాంట్లో ఉన్నారో ఆయనే చెప్తున్నారు. ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చేసిరని అన్నాడు. ఇంకేముంది అక్కడ? అంటే దీనికి కర్త, కర్మ, క్రియ ఏదైతే తెలంగాణ సృష్టికర్త అని చెప్పుకున్నాడో కేసీఆర్ గారే పూర్తి బాధ్యత అని మనం గతంలో చెప్పింది. ఇప్పుడు వాళ్ళ ఇంజనీర్లే చెప్తున్నారు, మేము ఇచ్చిన డిజైన్లు కావవి, మా మాట వినలేదు. ఆయన ఇంకొతను రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, ఇంకొతను రంగారెడ్డి గారు, అది పూర్తిగా పొలిటికల్ డెసిషన్, ఇంజనీర్లను పక్కకి పెట్టి తీసుకున్న డెసిషన్. ఈ గూగుల్ సృష్టికర్త గూగుల్ మ్యాప్ టోపీ పెట్టుకొని, ఆయన గూగుల్ మ్యాప్ లో పెద్ద స్టిక్ పెట్టుకొని సెక్రటరియట్ లో కూర్చొని డిజైన్ చేసిండు. ఎవడో ఎయిర్టెల్ సిమ్లు అమ్మే లోకేష్ అనేటువంటి పక్కన పెట్టుకొని, వాడు గూగుల్ ఎక్స్పర్ట్, ఈయన 80,000 పుస్తకాలు చదివిన అపర మేధావి, ఇద్దరు కలిసి ఇంజనీర్లను పక్కకు పెట్టి కట్టడం అనేది దీనికి బాధ్యులు ఎవరు? ఇప్పుడు దీనికి కాస్ట్ ఎంత పడ్డది అంటే 1,00,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైంది. 1 ఎకరా కూడా ఆయకట్టు లేదని మనం ఆ రోజు నుంచి చెప్తుంటే ఇప్పుడు నివేదిక వస్తుంది, బయటపడుతున్నాయి. ఇప్పుడు జరిగిపోయిన దాని మీద పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏమన్నది? ఇది 1,00,000 కోట్ల కుంభకోణము, దీన్ని అందరినీ కూడా జైల్లో వేయాలని చెప్పింది. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు సెంట్రల్ వాటర్ కమిషన్ ఎలక్షన్స్ ఇంకా కొన్ని రోజులు ఉన్నాయనగా ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఇది ప్రాజెక్ట్ దేనికి పనికిరాదు, నీళ్లు మొత్తం ఖాళీ చేయాలి, ఇది మొత్తం ప్రాజెక్టుకే కాదు జనావాసానికి, జనాల మరణం సంభవిస్తుంది, ఇది అతిపెద్ద ప్రమాదం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఆ వాటర్ అంతా ఖాళీ చేయమని చెప్పింది. ఇప్పుడు నేషనల్ సేఫ్టీ డ్యామ్ సేఫ్టీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఎవరు చర్య తీసుకోవాలి? సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చేస్తుంది? అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మరి ఎందుకు దీని మీద సిబిఐ ఎంక్వైరీకి లెటర్ రాయట్లేదు? ఇప్పుడు అప్పుడేమో విచారణ కోసం చాలామంది ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయాలంటే ఐదర్ హైకోర్టు అన్న ఆర్డర్ చేయాలి, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం అన్న లెటర్ రాయాలి. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక్క మేడిగడ్డ మీద ఫోకస్ పెట్టకుండా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులోనే ఇన్ని 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్తున్నారు. ఇది మొత్తం కూడా కొంతమంది కాంట్రాక్టర్లు, మెగా కృష్ణారెడ్డి, నవయుగ, ఈ కాంట్రాక్టర్లు లాభపడడానికి ఉపయోగపడ్డ ప్రాజెక్టు తప్ప ఇది కేసీఆర్ కుటుంబానికి, కాంట్రాక్టర్లకు ఉపయోగపడే ప్రాజెక్ట్ ఉందని అందరూ చెప్తున్నారు. మరి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రాజకీయ పార్టీలకైనా కాంగ్రెస్ ప్రభుత్వంకైనా సిబిఐ ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది కదా. కాబట్టి తెలంగాణ ప్రజల తరపున తెలంగాణ ఉద్యమకారుడుగా
దీని మీద అన్ని రకాల విచారణ జరగాలి. టెక్నికల్ ఆడిటింగ్ జరగాలి, సోషల్ ఆడిటింగ్ జరగాలి. అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టక ముందు ఎంత ఆయకట్టు, కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చినాక కొత్త ఆయకట్టు ఎంత, అంతకుముందు ఉన్న స్థిరీకరణ ఎంత, ఇప్పుడు వచ్చిన కొత్త స్థిరీకరణ ఎంత. వీళ్ళు కేవలం కాలువలు లేకుండా నీళ్లు పంపించిన ప్రాజెక్టు ప్రపంచంలో కొత్త వింత. 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని గంగపాలు చేశారు. కాబట్టి దీనికి పూర్తి బాధ్యులను శిక్షించాల్సిందే అని కోరుతున్నాను. అంటే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇటు కాంగ్రెస్ వీళ్ళు మేము చేస్తామంటున్నారు, వాళ్ళు సిబిఐకి అడగనని వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళ బాధ్యత ఎంత, వీళ్ళ బాధ్యత ఎంత? ఇప్పుడు వీళ్ళది ఉన్నది బాధ్యత ఇక్కడ మీరు చెప్పినట్టు సిబిఐ అడగాలి, అట్లా ముందుకెళ్ళాలి. కేవలం మేడిగడ్డే కాకుండా మిగతా టోటల్ ఇప్పుడు మల్లన్న సాగరు అది 50 TMCలు నింపితే కరీంనగర్ జిల్లానే కనబడదు, కొట్టుకపోతుంది అని అంటున్నారు. అంటే ఇన్నింటి మధ్య కేంద్రానికి కూడా బాధ్యత ఉన్నదా లేదా? 100%. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన రిపోర్టు కానీ, సెంట్రల్ వాటర్ కమిషన్లో డిజైనింగ్, ఎన్విరాన్మెంట్ రిపోర్టు, సెంట్రల్ వాటర్ కమిషన్ 11 రకాల అనుమతులు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. మరి ఆ 11 రకాల అనుమతులు ఇచ్చింది ఎవరు? ఇప్పుడు మరి వాళ్ళ బాధ్యత ఏంది? కేంద్ర ప్రభుత్వ బాధ్యత కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మన భారతదేశంలో భాగమే కదా. 1,00,000 కోట్ల ప్రాజెక్టు దుర్వినియోగం కావడము, అవినీతి కావడం ఒకటి, దానివల్ల వచ్చే ప్రమాదం. రేపు పొద్దున ఇప్పుడు మేడిగడ్డలో కుంగినట్టే అన్నారము, సుందీలకు కూడా ప్రమాదం ఉంది. ఈ 3 కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి అని చెప్పి ఇంజనీర్లు చెప్తున్నారు. మరి ఆ రోజు పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు? ఆ పర్మిషన్ శాంక్షన్ చేసింది ఎవరు? ఆ డిజైన్ తప్పుదోవ పట్టించింది ఎవరు? టెక్నికల్ పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు? ఈ మొత్తం కూడా పూర్తి స్థాయి విచారణ జరగాలంటే దీని మీద ప్రత్యేక జ్యుడిషియల్ ఎంక్వైరీతో పాటు సిబిఐ ఎంక్వైరీ జరగాలనుకుంటున్నాం. ఇది రాజకీయంగా ఒక పార్టీ ఇంకో పార్టీ మీద ఆరోపణలు చేయడం కాదు. 1,00,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం కావడము, అసలు ఒక బాధ్యత లేని, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి పని చేయకుండా ఇంజనీరింగ్ పని ఆయనే చేయడము, కాంట్రాక్టర్ పని ఆయనే చేయడము. అసలు వాస్తవానికి 142 మీటర్ల దగ్గర వాటర్ ఉంటే తుమ్మిడిహట్టు దగ్గర 152 మీటర్లు అయితేనే వాటర్ అని చెప్పడం 148 అని చెప్పారు అప్పుడు. కానీ రంగారెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం 142 దగ్గర కూడా మనం వాటర్ తీసుకోవచ్చు. 142 దగ్గర నీటి లభ్యత ఉన్నప్పుడు 152 అని చెప్పి ప్రజల్ని దప్పుదోవ పట్టించారు. మహారాష్ట్ర ఒప్పుకుందని చెప్పేది. మహారాష్ట్ర దేనికి ఒప్పుకుంది? మరి మహారాష్ట్ర ఎందుకు నష్టపోవాల్సి వచ్చింది? ఆ ఒప్పందం బయట పెట్టాలి కదా. చాలా రోజులు కాళేశ్వరం మీద డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ బయట పెట్టలేదు. ఇది శాశ్వతంగా తెలంగాణకి ఆర్థికంగా గుదిబండ, వైట్ ఎలిఫెంట్ లాగా తయారైంది. ఇప్పుడు దాని మెయింటెనెన్స్ కాస్ట్, ఆపరేషనల్ ఎక్స్పెండిచరు, కరెంటు బిల్లులు, వీళ్ళు తీసుకొచ్చిన అప్పులు, దీని మీద వడ్డీ, ఇదంతా కలిస్తే చారాణ మురికికి బారాణ మసాలా అవుతుందని చెప్పినాం. ఇప్పుడు మరి 1,00,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసిన దొంగలు ఎవరు? దీని మీద బాధ్యత తీసుకోకపోతే రేపు పొద్దున విచలవిడితనం ఏర్పడుతుంది. మళ్ళీ పొలిటికల్ దీనిలాగా వాడుకుంటున్నారు తప్ప, ఎలక్షన్లకు ముందు ఇట్లనే వాడారు, ఎంక్వైరీ అన్నారు, అట్లా ఓట్లు దండుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ అదే రకంగా ఇది చేసే ప్రమాదమే ఉండదేమో అనిపిస్తున్నది. సింపుల్ కదండి. ఎందుకంటే మెగా కృష్ణారెడ్డి అందరికీ దోస్తే కదా. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి దోస్తైన తెలంగాణ గవర్నమెంట్ రాకముందు ఆయన ఆస్తుల విలువ ఎంత, తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ఆయన ప్రాజెక్టులు కట్టింది ఎంత, నవయుగ కంపెనీ ఎంత, ఈ కాంట్రాక్టర్లు ఎంత దోచుకున్నారు, ఎంత కమిషన్లు ఇచ్చారు, ఓపెన్గా చెప్తున్నారు 20%, 30% కమిషన్ అని ప్రతి ప్రాజెక్టులో. మరి మెగా కృష్ణారెడ్డితో ఇప్పుడున్న ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలకు కానీ ఎందుకు మెగా కృష్ణారెడ్డి అందరు వాడవుతున్నాడు? ఏ ప్రభుత్వం మారినా కూడా ఆయన ఇమీడియట్గా అందరినీ కలుస్తున్నాడు. కాబట్టి దీని మీద పూర్తి స్థాయి స్వతంత్ర విచారణ జరగాలి. అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఒకవేళ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా సిబిఐ ఎంక్వైరీకి లేఖ రాయకపోతే దాల్మే కుచ్చు కాలాహే అన్నట్టు అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు నిజంగా నిష్పాక్షికంగా ఉంటే, పారదర్శకంగా విచారణ జరగాలంటే ఒక మేడిగడ్డ కాదు, టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద, కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ ఎందుకు చేయాల్సి వచ్చింది, దాని పేరు ప్రాణహిత చేవెళ్ళ తుమ్మిడిహట్టు దగ్గర కట్టాల్సింది ఎందుకు అక్కడ మేడిగడ్డ దగ్గర కట్టారు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిగితే ఏదో చిన్న చిన్న ఇంజనీర్లను లేకపోతే కాంట్రాక్ట్ సంస్థలను బదనాం చేయడం కాదు, అసలు డెసిషన్ మేకింగ్ సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఈ 1,00,000 కోట్ల రూపాయల కుంభకోణానికి కారణం ఎవరు, ప్లస్ దీనికి అదనంగా ఎన్ని సంవత్సరాల పాటు భారం పడుతుంది. ఇప్పుడు ఎంత వడ్డీ ఎంత కట్టాల్సి వస్తుంది? 3,000 కోట్ల 13 సంవత్సరాల పాటు 13,000 కోట్లు ఎవ్రీ ఇయర్ కట్టాలి. ఎవ్రీ ఇయర్ 13,000 ఇయర్స్ కట్టాలి. 12 ఇయర్స్ అంటే చూడండి ఎన్ని లక్షల కోట్లు కట్టాల్సి వస్తుంది. ఒకవైపు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి తెలంగాణ ప్రజల పాలిట ఇది శనీశ్వరం లాగా తయారైంది, దేనికి పనికి రాని ప్రాజెక్టు, ఇది మూసేయాల్సిందే అని చెప్తున్నారు. అంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఇవాళ ప్రజాస్వామ్యం ఉంది. బాధ్యత లేని బరి తెగించిన బద్మాషికాల చేతిలో ఉండడం. కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ అయినా, టీఆర్ఎస్ అయినా ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే పరిపాలించిన ప్రజాప్రతినిధులు ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు 1,00,000 కోట్ల రూపాయలు ఒక పరికరాన్ని ప్రాజెక్టులో పెట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటుంది తప్ప దోషులను కఠినంగా శిక్షించాలి. ఈ కాంట్రాక్టర్లు, ఈ కంపెనీలు, ఈ వీళ్ళ ఆస్తులను కూడా రికవరీ చేయాలని చెప్తున్నాం. ఇంకొక ప్రధానమైన అంశము, ఇప్పుడు ఈ ప్రజాపాలన పేరుతో
ఈ 6 గ్యారంటీస్లో 5 గ్యారంటీస్ కోసం అప్లై చేసుకోండి అని అంటున్నారు. ఇది రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ రేషన్ కార్డు లేకపోయినా అప్లై చేసుకోండి అంటున్నారు. అట్లెందుకు మీరు రేషన్ కార్డు ముందే ఇచ్చి తర్వాత అప్లై చేసుకోమనొచ్చు కదా, ఒక నెల రోజులు లేట్ అయినా పర్లేదని ఇంకొకటి అంటున్నారు. గైడ్లైన్స్ ఇంకా పెట్టలేదు. లేదా అందరూ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు, రైతు భరోసా పెన్షన్ వచ్చిన వాళ్ళకి అవసరం లేదు అని అంటున్నారు. కానీ ఒకే ఫామ్లో అన్నీ ఉన్నాయి. ఒక్కటి అప్లై చేసుకోవాలన్నా మొత్తం ఆ ఫామ్ నింపాల్సిందే. కాకపోతే అవసరం లేని దగ్గర డాష్ పెడతారేమో, అవసరం లేదని చెప్తారేమో. కానీ అప్లై అయితే చేసుకోవాలి, అడిగి పోయి అయితే ఇవ్వాలి, గ్రామ సభలో పోయి అయితే కూర్చోవాలి కదా. ప్రాథమికంగా ఏ ప్రభుత్వమైనా ఒక కొత్త పథకం కానీ, కొత్త స్కీమ్ కానీ, కొత్త పాలసీ పెట్టేటప్పుడు పాలసీ రీసెర్చ్ అనేది జరగాలి. ఏమైతుందంటే ఎన్నికల్లో హామీలు ఇవ్వడం అనేది రాజకీయ పార్టీలకి ఈజీ చాలా. కానీ ఒక ప్రభుత్వం బాధ్యతలో ఉన్నప్పుడు ఒక కొత్త పథకం కానీ, కొత్త స్కీమ్ కానీ, కొత్త పాలసీ పెట్టినప్పుడు పైలట్ స్టడీ అనేది జరగాలి. ఇవాళ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పాలసీ రీసెర్చ్ అనేది కొత్త సబ్జెక్టు. పాలసీ ఎంతమందికి కేస్ స్టడీ చేస్తారు. ఇప్పుడు 4 కోట్ల మందికి ఒక ప్రాజెక్టు, ఒక పాలసీ, ఒక ప్రజాపాలన అభయహస్తం అనే స్కీమ్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు దాని సాధ్యాసాధ్యాలు ఏంటి, దాని అర్హతలు ఏంటి, దాని గైడ్ లైన్స్ ఏంటి అనే ముందు పెద్ద ఎత్తున రిలీజ్ చేసే ముందు ఒక జిల్లాలోనో ఒక మండలంలోనో కొంత కేస్ స్టడీ అనేది జరగకపోవడము ఇది ప్రధాన లోపం. ఒకటేసారి లాంచ్ చేయడంతో ఇప్పుడు గైడ్ లైన్స్ లేకుండా విధి విధానాలు ఉండాలి. ఇప్పుడు ఏ పథకానికైనా అర్హత అనేది ఇంపార్టెంట్. అసలు ఈ పథకాన్ని ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, అర్హత ఏంటి? ఉదాహరణకు ఆ పథకం ఒకసారి తీస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం పేరుతో ప్రజాపాలన దరఖాస్తు అని చెప్పింది. ఇది 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు అని ప్రజాపాలన అని చెప్పారు. ఒకవైపు రేవంత్ రెడ్డి గారి ఫోటో, ఇంకోవైపు మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి ఫోటో పెట్టి మహాలక్ష్మి పథకము, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్ళు, చేయూత పథకం అన్నారు. దీనిలో యువ వికాసం తీసేసారు. ఈ 5 ఉన్నాయి మొత్తం. వాళ్ళు అభయహస్తంలో 6 స్కీములు వాళ్ళ ఎలక్షన్ల ముందు చెప్పింది. దీనిలో 5 స్కీములలో దరఖాస్తుదారుని పేరు, స్త్రీ పురుషుడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, పుట్టిన తేదీ, 5వది ఆధార్ నెంబరు. ఆధార్ నెంబర్ అందరికీ దాదాపు ఉంటుంది, ఆధార్ నెంబర్ వేయాలి. ఇప్పుడు 6వది రేషన్ కార్డు నెంబరు. ఇక్కడ కీలకం ఉంది. రేషన్ కార్డులు దాదాపు 10 సంవత్సరాల నుంచి చాలా మందికి రేషన్ కార్డులు ఇవ్వలేదు పాత ప్రభుత్వం. కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు కాస్త పెళ్లిళ్ళు అయ్యి 10 సంవత్సరాల్లో చాలా మంది విడిపోయారు, వాళ్ళకు కూడా లేవు. ఇంకొకటి జనాభా లెక్కలు 2011 జనాభా లెక్కల ప్రకారమే నేషనల్ భారతదేశ వ్యాప్తంగా రేషన్ కార్డులు జరుగుతుంది. కరోనా రావడంతో గత 10 సంవత్సరాల నుంచి జనాభా లెక్కలు జరగకపోవడము, కొత్త రేషన్ కార్డులు జరగలేదు. మరి రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ క్లియర్ గా రేషన్ అప్లై చేసుకోండి అంటున్నారు, అయినా కూడా అప్లై చేసుకోండి అంటున్నారు. అది ఓవరాల్ గా చెప్తున్నారు తప్ప ఇక్కడ మరి రేషన్ కార్డు నెంబర్ అని చెప్పినప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళకి అనేది ఒక కాలం ఉండాలి. ఇంకొకటి రేషన్ కార్డులు పేరుతో కొన్ని దరఖాస్తులు అని చెప్పి ఇలా బయట సోషల్ మీడియాలో కానీ లేకపోతే అన్ని ఫామ్లలో ఇదే రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టి కొత్త రేషన్ కార్డుకి దరఖాస్తులని చాలా మంది అప్లై చేస్తున్నారు. కానీ వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు రేషన్ కార్డులకి అప్లై చేయలేదు. అది చాలా గందరగోళంగా ఉంది. కొన్ని లక్షల మంది ఆ డూప్లికేట్ ఫామ్స్, ఫేక్ ఫామ్స్ నింపుతున్నారు. రేషన్ కార్డు అనేది మరి వైట్ రేషన్ కార్డా, పింక్ రేషన్ కార్డా? ఇక్కడ రేషన్ కార్డు 2 రకాలు ఉన్నాయి. దీనికి తెల్ల రేషన్ కార్డు అని చెప్పలే. ఇక్కడనే కీలకంగా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు ఏ పథకమైనా కూడా బిలో పావర్టీ లైన్, పేదరికంలో ఉన్న వాళ్ళకి ఉంటది. వైట్ రేషన్ కార్డు వాళ్ళకే వస్తుంది. కానీ ఇక్కడ వీళ్ళు రేషన్ కార్డు స్పెసిఫిక్ గా తెల్ల రేషన్ కార్డు అని చెప్పకపోవడము, రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పకపోవడం అనేది చాలా గందరగోళంగా ఉంది. ఇది ఇప్పుడు అధికారులకు కూడా సమస్య. ఇప్పుడు ప్రతి పథకానికి కొన్ని పరిమితులు ఉంటాయి, కొన్ని నిబంధనలు ఉంటాయి. ఇక్కడ నిబంధనలు లేదు, నియమావళి లేదు, అర్హతలు గైడ్ లైన్స్ లేదు. మరి గైడ్ లైన్స్ పెట్టి ఒక వారం రోజులు లేట్ అయినా పర్లే, కానీ గైడ్ లైన్స్ పెట్టకుండా విడుదల చేయడంతో ఇది తూతూ మంత్రంగా ఉంటుందా, నిజంగా చేస్తారా? మరి ఇప్పుడు అధికారులకు కూడా రేపు పొద్దున ఛాలెంజ్. ఇప్పటికే 3 రోజులకి సమగ్ర కుటుంబ సర్వే లాగా వాడుకుంటారా? 40 లక్షల అప్లికేషన్లు. మొదటి రోజు 7.5 లక్షలు, రెండో రోజు 8 లక్షలు, 15 లక్షలు, నిన్న ఒక రోజు 15 లక్షలు, అంటే దాదాపు 30 నుంచి 40 లక్షలు, 44 లక్షల చిల్లర వచ్చినాయి. ఒక హైదరాబాద్ లోనే 10 లక్షలు దాటింది. మరి ఇంతమంది ప్రజల ఆశలు, ఆకాంక్షలు, కోరికలు, కొత్త ప్రభుత్వం వచ్చింది, మాకు 5 రకాల పథకాలు వస్తాయని ఎంతో ఆశతో వాళ్ళు 10 రూపాయలు, 20 రూపాయలు జిరాక్స్ పెట్టి, వాళ్ళు ఫామ్స్ దొరకకపోయినా జిరాక్స్ సెంటర్లో 50 రూపాయలు, 100 రూపాయలు పెట్టి క్యూ లైన్లలో నిలబడి ఎక్కడెక్కడ నుంచో దూర ప్రాంతాలు, విలేజ్లో దారుణంగా ఉంటుంది. ఇప్పుడు మా అలాంటి విలేజ్ మద్రాసులో అక్కడిక్కడ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ అక్కడిక్కడి నుంచి వస్తారు వాళ్ళు. ఇప్పుడు ఇందులో ప్రధానంగా కేసీఆర్ గతంలో గవర్నమెంట్ జాబ్ చేసిన పిల్లలు ఉంటే వాళ్ళకి లేదని అన్నాడు. మరి ఇప్పుడు వీళ్ళు ఇస్తారా ఇవ్వరా చెప్పలే. ఇట్లా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి.
రకరకాలుగా సోషల్ మీడియాలో స్లాబ్ ఉంటే రాదు, అది ఉంటే రాదు, ఇది ఉంటే రాదు అంటున్నారు. ఈ గైడ్ లైన్స్ లేకపోవడం వల్ల ఒకవేళ కొంతమంది అప్లై చేసినా కూడా వాళ్ళని తిరస్కరించవచ్చు కదా, మీకు ఈ అర్హత లేదని. అదేదో ముందే చెప్తే వాళ్ళు అక్కడి నుంచి కూడా రారు. ప్రధానంగా మెయిన్ లోపం ఏంటంటే వీళ్ళు ఆ ప్రజాపాలన పేరుతో ఆ రోజు మన ప్రజా దర్బారు, తర్వాత జ్యోతిబా పూలే ప్రజాభవన్ అని పెట్టి కొన్ని వేల మంది వస్తున్నారని చెప్పి అక్కడ నుంచి ఇమీడియట్ గా గ్రామ స్థాయిలోనే అప్లికేషన్లు తీసుకోవాలి, లేకపోతే అందరు హైదరాబాద్కి వస్తారని చెప్పి దాని పరిణామ క్రమం ఇది ఎట్లా వచ్చింది ప్రజాపాలన అంటే ఫస్ట్ ప్రజా దర్బార్ ఆ కంచెలు తొలగించారు, ప్రజా దర్బార్ కాస్త జ్యోతిబా పూలే ప్రజాపాలన ప్రజాభవన్ అయింది. అక్కడికి కొన్ని వేల మంది మొత్తం వస్తున్నారని చెప్పి అక్కడ నుంచి దీనిలో సంస్కరించుకుంటూ వచ్చి లేదు ప్రజల వద్దకే మనం పోవాలి, ప్రతి గ్రామంలో ప్రజాపాలన ఉండాలని చెప్పారు. దీని స్ఫూర్తి మంచిదే, భావం మంచిదే, కానీ అర్హతలు అనేది ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వం ఇవాళ తెలంగాణలో 1 కోటి కుటుంబాలు ఉన్నాయి అంటే దాదాపు 4 కోట్ల మంది ప్రజలు. మరి ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇయ్యరు? ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి దీనిలో ఫస్ట్ తీసుకుంటే మహాలక్ష్మి పథకము ప్రతి నెల 2500 ఆర్థిక సహాయము. దానికి ఏంటి లిమిటేషన్ ఏంటి? తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తారా, లేకపోతే ప్రతి మహిళకి ఇస్తారా? ఇంకొకటి పెన్షన్ ఆల్రెడీ ఒకవేళ పెన్షన్ ఉంటే మళ్ళీ ఇస్తారా ఇది ఎక్స్ట్రా? అది కూడా పాయింటే కదా. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న ఏం చెప్పారు, ఇంట్లో ఒక పెన్షన్ ఉంది అనుకోండి, మళ్ళీ అది కూడా ఇస్తారా, ఇవ్వరా? చేయూత పథకం కింద ప్రతి నెల 4000 మరియు దివ్యాంగులకి 6000 రూపాయలు పొందేందుకు 10 రకాల దివ్యాంగులను చేసిరు. వృద్ధాప్య పెన్షన్లు అన్నారు, గీత కార్మికులు, డయాలసిస్ బాధితులు, బీడీ కార్మికులకు జీవన భృతి, ఒంటరి మహిళ జీవన భృతి, వితంతువులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, పైలేరియా బాధితులు, బీడీ టేకేదారు జీవన భృతి. దీనిలో ఇప్పుడు ఒక ఇంట్లో 2 ఉంటే ఒకళ్ళకి పెన్షన్ వస్తే ఆ గత ప్రభుత్వం ఏమి ఇయ్యలేదు. ఇప్పుడు ఆల్రెడీ గతంలో పెన్షన్ పొందుతున్న వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఇక్కడ చేయూత పథకం కింద అప్లై చేసిన ఒంటరి మహిళ మరి గృహజ్యోతి పథకం కింద అప్లై చేయకూడదా? అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అప్లై చేయకూడదా? రైతు ఇప్పుడు కొంతమందికి అన్ని రకాల పేదరికంలో ఉన్న వాళ్ళు అన్ని పథకాలు వర్తిస్తాయి, 5 పథకాలు. ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 2500 ఆర్థిక సహాయం అంటే ప్రతి మహిళకి ఇస్తారా? దీనికి ఏమైనా ఆదాయ పరిమితి ఉందా? అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఏ బేస్ మీద ఇస్తారు? ఇక్కడ సింపుల్ గా ప్రతి నెల 2500 అర్హత. ఇప్పుడు మీరు చెప్తున్న గైడ్ లైన్స్ కి అర్హత లేనప్పుడు వాళ్ళు రారు కూడా, అంటే అప్లై కూడా చేసుకోరు. అనవసరం మనకు రాదు కదా ఎందుకు అనుకుంటారు. ఇప్పుడు తెలిసిపోవాలి పని వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు దీని వల్ల ఏమైతుందంటే గవర్నమెంట్కే గుదిబండ. ఇన్ని లక్షల మంది ఇప్పటికే 3 రోజులకు 40 లక్షల మంది వస్తే రేపు పొద్దున ఇంకా 6వ తారీఖు తర్వాత కూడా కంటిన్యూ చేయొచ్చు అంటే దాదాపు 80-90 లక్షల అప్లికేషన్లు వస్తే దీన్ని స్క్రూటినీ చేయడానికి కింది స్థాయి అధికారులకు చాలా కష్టమవుతుంది. ఇప్పుడు మహాలక్ష్మి పథకం ఇవ్వడానికి ప్రాతిపదిక ఏంటి, దానికి ఉన్న అర్హత ఏంటిది? అదేవిధంగా 500 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య అంటే ఎక్కువ మంది ఏమంటారు, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల సంఖ్య ఏమన్నా మీరు 10 లోపు పెడితే ఇస్తారా? మరి ఆ సంఖ్య కొంతమంది నెలకు ఒకటి అవుతుంది, కొంతమంది 2 నెలలకు ఒకటి అవుతుంది. మరి ఈ లిమిటేషన్స్ ఎందుకు అడుగుతున్నారు మీరు? సిలిండర్ల సంఖ్యను ఈ పథకానికి ఉన్న లింక్ ఏంటి అనేది తెలవాలి కదా. ఇప్పుడు పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబంలో నెలకి 2 సిలిండర్లు పడతాయి, చిన్న కుటుంబంలో నెలకు 2 నెలలకు ఒకటి కూడా పట్టదు. అంటే వీళ్ళు ఏంటంటే కొంచెం హడావుడి పబ్లిసిటీ కనబడుతుంది తప్ప సీరియస్నెస్ లో విధి విధానాల రూపకల్పనలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో మంత్రిగా పనిచేసిన ఆయన కాదు, ఎమ్మెల్యేగా పనిచేసిండు, ఎమ్మెల్సీగా పనిచేసిండు, ఎంపీగా పనిచేసిండు. ఇవన్నీ కూడా సూచనలే, మిమ్మల్ని విమర్శించి. ఏ పథకమైనా ప్రవేశపెట్టే ముందు పైలట్ స్టడీ జరగాలి, అది పాలసీ రీసెర్చ్ లో భాగం, అది పబ్లిక్ పాలసీ. వీళ్ళు ఏమైందంటే హడావుడిగా వితౌట్ పైలట్ స్టడీ, వితౌట్ కేస్ స్టడీ లేకుండా ఒకటేసారి రిలీజ్ చేస్తే ఇప్పుడు సింపుల్ కామన్ సెన్స్ తో అడుగుతున్నాం. రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000 రూపాయలు అన్నారు. మరి దీనికి పరిమితి ఏమన్నా ఉందా? అవును, ఇప్పుడు గత ప్రభుత్వం మీద విమర్శ వచ్చింది, 100 ఎకరాలు ఉన్నాయని కూడా అప్లై చేస్తాడు. మరి ఆయనకు అవసరం లేనప్పుడు ఆయన వద్దనుకుంటాడు. ఇప్పుడు ఎట్లాగో రాదు కాబట్టి అప్లై చేయడు. ఇలా ఫామ్ హౌస్లకి గతంలో 60 ఎకరాలున్న మల్లారెడ్డి 100 ఎకరాలు ఉన్న వాళ్ళు అప్లై చేశారు. రియల్ ఎస్టేట్ సంస్థలు రైతు బంధు కింద తీసుకున్నాయి. ఆర్థికంగా ఇది గుదిబండాయి, ధనిక రాష్ట్రం కాస్త దివాలా తీసిన రాష్ట్రం ఏర్పడ్డది. ఇప్పుడు లంక బిందెలు ఉన్నాయి అనుకొని వస్తే ఖాళీ బిందెలు అనే పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు మరి రైతు బంధు దగ్గర కూడా చాలా మంది ఏమంటున్నారంటే 2 ఎకరాల లోపు 5 ఎకరాల లోపు ఒక సీలింగ్ పెట్టాలి, 10 ఎకరాల లోపు. ఇక్కడ అదేం లేదు. మళ్ళీ నిన్న రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, పాత లబ్ధిదారులందరికీ అన్ని పథకాలు వస్తాయంటే సేమ్ రైతు బంధు ఎట్లా ఉందో అదే విధంగా రైతు భరోసా కూడా వస్తుందంటే అంటే ఇక్కడ ప్రభుత్వం క్వాంటిటీ మార్పు చేయట్లే, అంటే ధనికులకి కూడా దోచిపెడుతుంది. పేద ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు ఇలా 100 ఎకరాలు ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీలకి, ఫామ్ హౌస్లకి, వాళ్ళు వ్యవసాయ భూములు కాకుండా బంజర భూములు తీసుకొని వ్యాపారం చేస్తున్న వాటికి కూడా పేద ప్రజలు ట్యాక్స్ డబ్బులు కట్టడం అనేది అది
తప్పది. మరి అక్కడ చాలా చిత్తశుద్ధి కనబడుతుంది. ఇదే ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంత బలిసిన వాళ్ళకు కూడా అవసరమా అని విమర్శించి ఇప్పుడు రైతు భరోసా పథకం అందరికీ ఇవ్వడం అనేది మాత్రం అది చూడాలంటే వాళ్ళు ఏమన్నా మరి గైడ్ లైన్స్ పెడతారేమో. మరి అదే విధంగా కౌలు రైతులు మరి రైతుకి ఇస్తాడు. ఇప్పుడు నేను రైతు, నాకు 2 ఎకరాల పొలం ఉంది, నాకు రైతు భరోసా వచ్చి నేను కౌలుకి ఇచ్చిన అతనికి ఇస్తారా, నాకు 15,000, అది కూడా మళ్ళీ కౌలు రైతుకి 15,000 ఇస్తారా, రైతు కూలీలకి 12,000. మరి రైతు కూలీలకి ఉపాధి హామీ కార్డు నెంబర్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? అట్లా కూడా ఉంటారు చాలా మంది, కొంతమందికి ఉపాధి హామీ కార్డు ఉండదు. ఇక్కడ కౌలు రైతుని ఏ విధంగా డిఫైన్ చేస్తారు? ఇవన్నీ కూడా కొన్ని టెక్నికల్ అంశాలు, సాంకేతిక విషయాలు ఉన్నాయి. పరిమితి ఉండాలి, అర్హత ఉండాలి. ఏ పనికైనా ఏ స్కీమ్కైనా ఇంకో ఈ గైడ్ లైన్స్ ప్రకారం మీరు అనర్హులు, మీకు అర్హత ఉంది, వాళ్ళు మాత్రమే అప్లై చేసుకుంటే గవర్నమెంట్కి ఈజీ అవుతుంది, అధికారులకు ఈజీ అవుతుంది, లబ్ధిదారులు కూడా అప్లై చేసుకునే వాళ్ళకి ఓహో మాకు వస్తుంది ఈ పథకం, మాకు ఈ పథకం రాదు అంటారు. ఇందిరమ్మ ఇండ్ల కింద ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి, ఇప్పుడు వాడికి ఇల్లు లేని అర్హులైన కుటుంబం అంటే అర్హత ఏంటో చెప్పాలి కదా. అవును. ఇప్పుడు వాళ్ళు డిఫైన్ ఏం చేస్తున్నారు? ఇల్లు లేని అర్హత అంటే వాడికి అసలు కిరాయిల్లో ఉన్నోడా, లేకపోతే వాడికి సొంత ఇంటి స్థలం ఉందా? ఆ అర్హత అనే పదం వాడిర్రు, ఆ అర్హత ఏంటో చెప్పలేదు. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అన్నారు, మరి సొంత ఇల్లు జాగా లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు గతంలో ప్రభుత్వం 5 లక్షలు డబుల్ బెడ్రూమ్ అన్నది, తర్వాత 5 లక్షలు అన్నది, తర్వాత 3 లక్షలు అన్నది. మరి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అంటే ఇంటి స్థలం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? అదేవిధంగా ఇంకొకటి, అమరవీరులు మరియు ఉద్యమకారులకి 250 గజాల ఇంటి స్థలం అన్నారు. మరి అమరవీరుల కుటుంబం అంటే 1969లో చాలామంది చనిపోయారు, 370 మంది చనిపోయారు, కొన్ని వేల మంది మిస్సింగ్ కేసులు ఉన్నాయి. 69 ఉద్యమకారుల పరిస్థితి ఏంటి? 96 నుంచి 2001 వరకు జరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా 2001 నుంచి 2014 వరకు, అంటే 69 నుంచి ఇప్పుడు తీసుకుంటే దాదాపు 60 సంవత్సరాల కాలంలో. అదేవిధంగా ఎఫ్ఐఆర్ నెంబర్, కొన్ని చోట్ల ఎఫ్ఐఆర్ నెంబర్ దొరకకపోవచ్చు. ఇప్పుడు 69 ఎఫ్ఐఆర్ నెంబర్ ఇవ్వాలంటే ఎవడిస్తాడు? అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు అంటే సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబరు మరి ఎఫ్ఐఆర్ కష్టం. ఇప్పుడు మీకుందా ఎఫ్ఐఆర్? మీ దగ్గర 2001 జైలు కేసు. ఇప్పుడు నేను చెంచల్ కూడా జైలుకు పోతే రికార్డులు లేవని చెప్తున్నారు. మీదంటే కొంచెం కష్టపడితే ఏమైనా చెప్పలేని దొరుకుతుంది. కానీ మా ఫాదర్ జనరేషన్, ఇప్పుడు మా ఫాదర్ 69 ఉద్యమంలో పోయారు. రీసెంట్ గా అయిన అందరిది ఎఫ్ఐఆర్ చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు చాలా మంది ఎఫ్ఐఆర్ లేకుండా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, కళాకారుల మీద ఎఫ్ఐఆర్ ఎందుకుంటే ఎఫ్ఐఆర్ లేవు. అట్లా కొన్ని వేల మంది, లక్షల మంది పాల్గొన్న ఉద్యమంలో ఎఫ్ఐఆర్ ఉంటేనే ఉద్యమకారుడు అంటే అక్కడ ఒక టెక్నికల్ సమస్య ఉంటుంది. అదేవిధంగా జైలుకి వెళ్తే జైలు రికార్డ్స్. ఇప్పుడు ఉద్యమకారులు అందరికీ ఇస్తామని చెప్పినప్పుడు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, ఏ ఊర్లో పాల్గొన్న వాళ్ళకి ఆ ఊర్లో కమిటీ వేసి ఎవరు ఉద్యమకారులు చెప్పమంటే చెప్పేస్తారు. ఎందుకంటే ఆ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ప్రెస్ రికార్డ్స్ ఉంటాయి. ఇప్పుడు పెద్ద మనుషులు ఉంటారు ప్రతి గ్రామంలో కూడా, వీళ్ళు ఉద్యమంలో పాల్గొన్నారని చెప్తారు, దానికి ప్రూఫ్ ఏదో ఒకటి ఉంటుంది. ఎఫ్ఐఆర్ జైలు అనేది చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. ప్లస్ 69 నుంచి ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారుల నుంచి, ఇది కూడా ప్రాపర్ గా ఎక్సర్సైజ్ చేయకుండా హడావుడిగా పెట్టినట్టుంది. చాలా మంది ఉద్యమకారులు మాకు ఫోన్ చేస్తున్నారు 69 వాళ్ళు, మరి మేము వర్తిస్తామా వర్తించదా? మరి 2001లో మాతో పాటు జైలుకు పోయిన వాళ్ళు జైలు రికార్డ్స్ లేవు. కొంతమందికి జైలు రికార్డ్స్ ఉండవు, కొంతమంది పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రికార్డ్స్ ఉండవు. 20 ఏళ్ల క్రితం మాయలే దొరకట్లేదు అంటే మరి 40 ఏళ్ల క్రితం 69 రోజుల్లో పోయిన అంటే ఇది సీరియస్గా ఎక్సర్సైజ్ చేయకుండా హడావుడిగా పెట్టడం వల్ల ప్రభుత్వానికి మంచి ఉద్దేశంతో పెట్టి స్ఫూర్తి దెబ్బతిని చెడు ఉద్దేశం వచ్చే ప్రమాదం ఉంది. చూడాలి. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసిందంటే ప్రతి నియోజకవర్గంలో ఉద్యమకారుల కమిటీలు ఉన్నాయి. ఉద్యమకారులు 69 నుంచి తిరిగే వాళ్ళు ఉన్నారు. 2001, 2009 బ్యాచ్ ఉంది, 2009 నుంచి 2014 బ్యాచ్ ఉంది. ఉద్యమకారులు ఇంకో ఉద్యమకారులను గుర్తుపడతారు. మీరు ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ లాంటిది ఏర్పరిచి ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే ఎవరు ఉద్యమకారులో కాదో అనేది ప్రతి నియోజకవర్గం లెవెల్లో, గ్రామ లెవెల్లో తెలిసిపోతుంది. ఎందుకంటే అప్పుడు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళే పేపర్ రికార్డ్స్ ఉంటాయి, ఆ నిహార దీక్షల్లో పాల్గొన్న వాళ్ళే ఉంటాయి. జైలుకి ఎఫ్ఐఆర్ వెళ్ళిన వాళ్ళు మాత్రమే ఉద్యమకారులు అంటే మాత్రం తెలంగాణ ఉద్యమకారులను అవమానించినట్టే అవుతుంది. ఇంకా లాస్ట్ పాయింట్ ఏమన్నా ఉందా? ఇప్పుడు ఈ గృహజ్యోతి కూడా కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అన్నారు. మరి 200 యూనిట్ల వరకు అందరికి ఇస్తారా? అవును. ఇప్పుడు నాకు 350 యూనిట్లు కాలింది అనుకో, నాకు మొదటి 200 యూనిట్లకి ఇస్తారా? అక్కడ కూడా తెలియట్లేదు. కేవలం 200 యూనిట్ లోపే ఇస్తారా అనేది ఉంది. అక్కడ మళ్ళీ 200 నుంచి 300 అని కూడా ఉంది కదా. 200 నుంచి 300కు ఉంది, మరి 200 యూనిట్ల పైన ఉంది. ఇప్పుడు 350 యూనిట్లు కాలితే మరి 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఇస్తారా? ఇక్కడ ఏమైతుందంటే ఇది హర్ దర్ద్ కా దవా జిందా తిలిస్మాత్ లాగా ఇది అన్ని పథకాలకు ఒకటే అప్లికేషన్ పెట్టింది. అయిపోగానే ఇప్పుడు నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్ కోడ్ కూడా రాబోతున్నది, చాలా కీలకం. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ స్క్రూటినీ చేయడానికి 6వ తారీఖు తర్వాత కూడా అప్లికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇవన్నీ తీసుకున్నాక స్క్రూటినీ చేసి వీటి విధి విధానాలు గైడ్ లైన్స్ రూపొందించి వీటికి బడ్జెట్ నిధులు తీసుకురొచ్చేసరికి ఈ లోపు మార్చి 17కి 100 రోజులు అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఈ 100 రోజుల లోపు ఇవి అమలు చేస్తామన్నారు. ఈ మార్చి 17 లోపు అమలు చేయకపోతే పార్లమెంట్ ఎలక్షన్స్ గైడ్ లైన్స్ ప్రకారము ఎలక్షన్ కోడ్ వస్తుంది. అప్పటికే నిన్ననే హరీష్ రావు ఇవాళ నుంచే స్టార్ట్ చేసాడు ఇదంతా కూడా ఉట్టి బోగస్, పార్లమెంట్ ఎలక్షన్స్ లోపు తప్పించుకుంటారని. 100% రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం మంచిది, స్ఫూర్తి మంచిది. కానీ దీని విధి విధానాలు రూపొందించకపోవడము, గైడ్ లైన్స్ పెట్టకపోవడము, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు, ఏ పారామీటర్స్ ప్రకారం ఎవరెవరు ఏ స్కీమ్లోకి వస్తారని చెప్పకపోవడం అధికారుల లోపం కూడా ఉంది. యా, మరో ముఖ్యమైన అంశం విఠల్ గారు కేటీఆర్ ఒక ట్వీట్ చేసిండు. ఏమంటాడంటే, lots of interesting feedback and observations I have been getting post-election results. The best one thus far, instead of setting up 32 gout medical colleges, KCR garu should have set up 32 YouTube channels to counter the fake propaganda. Agree with this observation to an extent. అంటే 32 మెడికల్ కాలేజీలు పెట్టే బదులు 32 యూట్యూబ్ ఛానల్ కనుక పెట్టి ఫేక్ ప్రాపగాండా మీద కౌంటర్ ఇచ్చుంటే మేము ఈజీగా గెలిచే వాళ్ళము అని ఇప్పుడు ఈ రోజు చెప్తున్నాడు ఎలక్షన్లు అంతా అయిపోయిన తర్వాత. ఇప్పుడు ఇది ఎట్లా చూడాలంటే వాళ్ళ ఇదేంటంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ఓడిపోయినామని కేటీఆర్ అంగీకరిస్తున్నాడు. అంటే వాళ్ళు ఒప్పుకుంది ఏంటంటే ఇక్కడ 32 యూట్యూబ్ ఛానల్ పెట్టి ఉంటే గవర్నమెంట్లోకి వచ్చే మెయిన్ ఛానల్ ఉన్నప్పటికీ యూట్యూబ్ బలంగా పనిచేసినాయని చెప్తున్నారు. మేము టీ న్యూస్ పెట్టినాం, ప్రజల డబ్బుతో ఉద్యమంలో వచ్చిన డబ్బులతో టీ న్యూస్ పెట్టినాం, నమస్తే తెలంగాణ పెట్టినాం. అదేవిధంగా TV9 లో షేర్స్ మై హోమ్ రామేశ్వరరావు ద్వారా TV9 మా గ్రూప్ పెట్టినాం. 10 TV కొనుక్కున్నారు. NTVలో కూడా వాళ్ళ పెత్తనం నడిచింది. ఈనాడు పేపరు, TV5 అన్ని ఛానళ్ళని, మెయిన్ స్ట్రీమ్ పత్రికలని, మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళని మేనేజ్ చేసినాం. యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా ఛానల్స్, మిర్రర్ టీవీ లాంటిదో, మైక్ టీవీ లాంటిదో చాలా ఛానల్స్, ఇండిపెండెన్స్ ఉన్న ఛానల్స్ ని దాదాపు 50 నుంచి 70 ఛానల్ కొనుక్కున్నారు అందరికీ తెలుసు. యూట్యూబ్ ఛానల్ ఎవరు? మీరు, మన తొలి వెలుగు, క్యూ న్యూస్, కాలోజీ టీవీ, ఓకే టీవీ, ఈ 4-5 ఛానళ్ళు ప్రాణాలకు తెగించి మీరు భయపడకుండా కొట్లాడిర్రు. మనలాంటి వాళ్ళు అందరం కష్టపడితే జనాలకి నిజం తెలిసింది. అంటే జనాలకి నిజం తెలవడం అనేది ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆయన అజీర్ణం ఎక్కడ అంటే, మెయిన్ స్ట్రీమ్ మీడియాని మేము కొనేసినాం, 1000 కోట్లు ఖర్చు పెట్టి మెయిన్ స్ట్రీమ్ పత్రికల్ని మేనేజ్ చేసినాం, మాకు బాగా ఉదేటట్టు చేసినాం. కానీ కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు మాత్రం ఇండిపెండెంట్ గా పనిచేసినాయి. ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్ళు చట్టవిరుద్ధంగానో వాస్తవానికి దూరంగా ఉంటే ప్రజలు చూడరు, చట్టవిరుద్ధంగా ఉంటే మీరు కేసులు పెడతారు. యూట్యూబ్ ఛానళ్ళ చేత మీరు ఓడిపోయిననే విషయం అంగీకరించినందుకు ఫస్ట్ కేటీఆర్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మీరు అబద్ధాన్ని ప్రచారం చేసిరు, మీరు గోబెల్స్ ప్రచారం చేసిరు, మీరు ఒకవైపు పోలీసులతోటి, ఒకవైపు ప్రశ్నించే గొంతులను అణచివేసి, మిమ్మల్ని అయితే పండ్లు కొనుక్కోవడానికి వెళ్తే కిడ్నాప్ చేసిరు అక్రమంగా, ఏదో టెర్రరిస్ట్ ఎత్తుకపోయి, మల్లనని అరెస్ట్ చేసిరు, నన్ను అరెస్ట్ చేసిరు, ఆ కాలోజీ శ్రీనివాస్ని అరెస్ట్ చేసిరు, ఓకే టీవీ శ్రావ్యాన్ని బెదిరించారు. అంటే ప్రశ్నించే గొంతులు ఉండద్దు, ఇండిపెండెంట్ ఛానల్స్ ఉండద్దని వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా మనలాంటి వాళ్ళు జనానికి నిజం చెప్పడంతో ఇవాళ మేడిపండు చూడు మేలిమయుండు, పొట్ట విప్పి చూడు పురుగులు ఉన్నట్టు సిగ్గుచేటు కేటీఆర్ లాంటి ఆ యొక్క ఇన్నిసార్లు ప్రజాప్రతినిధిగా ఉండి ఒక 30 యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే మేము అధికారంలోకి వచ్చేటోళ్ళం అంటే ఇప్పటికీ కూడా ప్రజల తీర్పుని గౌరవించట్లే వాళ్ళు. ఇప్పుడు ప్రజలు మా పాలనలో లోపం ఉంది, మీరు అహంకారము అరాచకత్వంతో ప్రజలకు దూరంగా పాలన చేశారు కాబట్టి మిమ్మల్ని ఓడించిరని మర్చిపోయాం. మైపాల్ యాదవ్ బాగా కొట్లాడు. ఇట్లా ఒక 6-7 ఛానల్స్ కష్టపడి చేసి నిజాన్ని చెప్పినాయి కాబట్టి జనం ఆదరించారు. ఒకవేళ మనం చెప్పింది అబద్ధం అయితే జనమే తిరస్కరించేటోళ్ళు కదా. అంటే నిజం చెప్పడం కూడా తప్పని చెప్తున్నాడు ఆయన. ఈ ప్రాపగండా థియరీని నమ్ముకున్నాడు. మరి 32 యూట్యూబ్ ఛానల్ పెట్టే బదులు అసలు మీకు గవర్నమెంట్ లక్షల కోట్లు ఉన్నాయి కదా, మొత్తం 300 యూట్యూబ్ ఛానల్ పెట్టండి. అసలు మీరు పాలన ఎందుకు సాగించారు? 33 జిల్లాలు ఎందుకు? మీరు 119 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి యూట్యూబ్ ఛానల్ పెట్టి రోజు అబద్ధం చెప్తే సరిపోతుంది. ఇప్పుడు మీ చేతిలోనే ఉండే కదా ఆ రోజు మొత్తం కూడా. పోలీస్ కంట్రోల్ రూమ్ మీ చేతిలోనే ఉండే, పోలీసులు మీ చేతిలోనే ఉండే. అంటే మీడియాని ఎంత దుర్వినియోగం చేసిర్రో, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇన్ని రోజులు ప్రజలకు ఎంత అబద్ధాలు చెప్పింది అనేది ప్రజలారా గమనించారు. పాయింట్ అసలు 5-10 సంవత్సరాలుగా అసలు నిర్దాక్షిణ్యంగా కొనిపడేసిండు కదా, బుల్డోజ్ చేసి పోలీసులను పెట్టి ఛానళ్ళని కబ్జాలు పెట్టిన చరిత్ర వీళ్ళది. ఛానల్ మేనేజ్మెంట్లు వీళ్ళు ఛానల్లో పనిచేసే ఇప్పుడు టీఆర్ఎస్ బీట్ చూసే రిపోర్టర్లకి ప్యారలల్ శాలరీలు ఇచ్చారు. ఒక 16 మంది జర్నలిస్టులకి విల్లాలు కొనిచ్చారు, భయపెట్టేటోళ్ళని భయపెట్టారు, కరప్షన్ చేసిరు. అంటే అసలు మీడియా స్వేచ్ఛ అనేది లేకుండా, పత్రికా స్వేచ్ఛ లేకుండా
ఇంకా ఆయన కొత్త కొత్త సూక్తులు చెప్తుండు, అబద్ధం ఆయన నిజం చేరేలోపు అబద్ధం గడప దాటి ప్రపంచం అంతా తిరుగుతుందని చెప్తున్నాడు. మరి ఇప్పుడు ట్విట్టర్లో అబ్జర్వేషన్స్ ఇవన్నీ గమనిస్తున్నట్టున్నాడు కదా. ఆ రోజు ప్రజలు ఆహాకారాలు చేసి కొన్ని వందల మంది ట్విట్టర్లో పెట్టినప్పుడు ఏదో వారానికి ఒకటి చిన్న శాంపుల్ ఎగ్జాంపుల్ చేసిరు తప్ప నిజంగా ప్రజల పాలన మీరు కొనసాగించుంటే ఇలా మీకు ఈ పరిస్థితి వచ్చేది. సెలబ్రిటీలను కూడా వాడిరు, సెలబ్రిటీల యూట్యూబ్ ఛానల్, సెలబ్రిటీల ఇన్స్టాల్ వాడి వాళ్ళకు ఒక పాట ఇచ్చి వాళ్ళని డాన్సులు చేయమని, గులాబీ రామక్క పాట వీళ్ళే వాడిరు. కోట్ల రూపాయలండి. బిత్తిరి సత్యకి గానీ అమ్మాయి శివజ్యోతికి గానీ అసలు పాపం వాళ్ళకి రాజకీయాలు తెలియదు, వాళ్ళ ఫీల్డ్ ని పక్కదో పట్టించి ప్రజల చేత చీచి అనిపించింది, వాళ్ళని తిట్టించారు. వాళ్ళు కళాకారులు, వాళ్ళేదో ఎంటర్టైన్మెంట్ కి 4 డబ్బులు పుట్టకుడి కోసం వాళ్ళు జబర్దస్తులో లేకపోతే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చేసి వాళ్ళని డబ్బులు ఆశ పెట్టి రాజకీయాలు తెలియని వాళ్ళకి రాజకీయంలో తప్పుడు ప్రచారం చేయడం వల్ల ఇలా చాలా మంది వాళ్ళ కెరీర్ దెబ్బతిన్నది. ఇప్పుడు విశ్వసనీయత అనేది నిజం చెప్పినప్పుడు నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఇలా ఎందుకు మనం మాట్లాడితే జనం చూస్తున్నారంటే మనం చెప్పేది నిజం కాబట్టి జనం ఆదరిస్తున్నారు. ఇలా మనం చెప్పేది తప్పై నిజంగా కేసీఆర్ మీదనో కేటీఆర్ మీదనో అబద్ధాలు చెప్పుంటే ఇలా జనం తీసుకరించేటోళ్ళు కదా. ఎందుకు ఇలా మనలాంటి వాళ్ళ ఇండిపెండెంట్ వాయిస్కి ఆదరణ పెరుగుతుందంటే నిజం నిప్పు లాంటిది, నిజం నిప్పు లాంటిది ఎవరైనా కాల్ చేస్తుంది. మరి కేసీఆర్ గారు ఇన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళు పెట్టుకొని కేటీఆర్ ఇన్ని యూట్యూబ్ ఛానళ్ళకి డబ్బులు ఇచ్చి ఇంత సోషల్ మీడియా క్యాంపెయిన్లు టీం పెట్టుకున్నారు, 500 మందిని రిక్రూట్ చేసుకున్నారు, సపరేట్ సైన్యాలు పెట్టుకున్నారు డిజిటల్ మీడియా క్యాంపెయిన్కి. మరి ఇంత చేసినా కూడా వాళ్ళు ఎందుకు గెలవాలంటే వాళ్ళ పరిపాలన కరెక్ట్గా లేదనే విషయాన్ని తెలుసుకోకుండా ఇప్పటికీ బ్లేమ్ గేమ్ ఆడుతున్నారు. మైండ్ గేమ్, బ్లేమ్ గేమ్, డైవర్ట్ గేమ్. ఇప్పటికైనా మీరు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినప్పటికి కూడా ఇంకా బుద్ధి రావట్లేదు. అని 32 కాకపోతే 3000 వాళ్ళ దగ్గర లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి, పెట్టుకోండి, ఒక 3000 ఛానళ్ళు పెట్టుకోండి. మరి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే మీకు కోట్లు వస్తాయా? అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం, ఎలక్షన్ సిస్టమ్ని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అబద్ధాలు ప్రచారం చేస్తే ఇక జనం ఓట్లు వేస్తారనమాట. ప్రజలకు సోయి లేదు, ప్రజలకు వివరణ లేదు, ఇక్కడ రాజ్యాంగం లేదు, యాక్సెప్ట్ చేస్తలేరు వాళ్ళు. అంటే ఇప్పటికి కూడా స్టిల్ ఆ ఫీడ్ ద్వారా మనకు అర్థం అవుతుంది ఏంటంటే ప్రజలు మమ్మల్ని వ్యతిరేకించారని యాక్సెప్ట్ చేస్తలేరు. మళ్ళీ పబ్లికే తప్పు చేసిరని అంటున్నాడు తప్ప ఇచ్చిన రిజల్ట్ని యాక్సెప్ట్ చేసి కదా మీరు పనిచేయాల్సింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ దాదాపు 2,50,000 కోట్ల నుంచి 3 లక్షల కోట్లు. ఈ 10 సంవత్సరాల్లో దాదాపు 25 లక్షల కోట్లు ఏమైనా అనేది చెప్పరు. 7 లక్షల కోట్లు అప్పు అయింది. ఈ అప్పు ద్వారా మీరు సృష్టించిన సంపద ద్వారా ఎంతమంది తెలంగాణ భూమిపుత్రుల ఉద్యోగాలు వచ్చినాయి చెప్పరు, ఎంతమంది పేదరికం నుంచి మధ్యతరగతిలోకి వచ్చారు. మరి ఇలా నిజంగా వీళ్ళు ఇంత అభివృద్ధి చేస్తుంటే కేవలం 3 రోజుల్లో 40 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. బంగారు తెలంగాణ అయిపోయింది, ఇక తెలంగాణలో చేయడానికి ఏం లేదని చెప్పి భారతదేశం మొత్తం బంగారు భారతదేశం చేస్తామని పోయారు కదా. వీళ్ళకి ఏమాత్రం సిగ్గు శరం ఉంటే మరి 40 లక్షల అప్లికేషన్లు ఇవ్వాలా? మాకు రేషన్ కార్డు లేవని, లేకపోతే మాకు ఇందిరమ్మ ఇల్లు లేవని వీళ్ళు మొత్తం తెలంగాణ బంగారు తెలంగాణ చేసినాక ఎందుకు 3 రోజుల్లో 40 లక్షల మంది ప్రజలు పొద్దు నుంచి సాయంత్రం దాకా క్యూ లైన్ లో నిలబడుతున్నారు? అంటే పేదరికం ఉందనే కదా. ఇక్కడ పేదరికం ఉంది, మాకు సంక్షేమ పథకాలు కావాలి. ఎవరైనా బలిసినోళ్ళు, డబ్బున్నోళ్ళు, ఆర్థికంగా బలపడినోళ్ళు పోయి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా క్యూలో నిలబడి మాకు రేషన్ కార్డు కావాలని అప్లికేషన్ పెట్టుకోరు కదా. మీరు 10 సంవత్సరాల్లో రేషన్ కార్డులు ఇవ్వలే, ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే, పెన్షన్లు సరిగ్గా ఇవ్వలేదు, పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వలేదు, ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. అందుకనే మీ మీద చీత్కారంతో మీది కేవలం మాటల ప్రభుత్వము, చేతల ప్రభుత్వం కాదనే ఈ మాటల గారడి, బుడ్డెరకాన్ మాటలు, కళ్ళబొల్లి కబుర్లు, ఈ సొల్లు కబుర్లకే ప్రజలు చీత్కరించినా కూడా మీకు ఇంకా సిగ్గు రాకపోవడం హాస్యాస్పదం. ఇంకొక ప్రధానమైన అంశం, ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఎవరి మధ్య ఫైట్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు వీళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్తోనే మా పోటీ అంటున్నారు, బీఆర్ఎస్ మేము ఉన్నాం ఇంకా బలంగానే ఉన్నామని వాళ్ళు అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు మేము పవర్లో ఉన్నాం కాబట్టి మాదే మెజారిటీ స్థానాలని వీళ్ళు అంటున్నారు. సో ఎవరి మధ్య ఫైట్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు? జనరల్గా పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు దేశ ప్రధాని అభ్యర్థి ఎవరు? ఇప్పుడు ఉన్న రేస్లో మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ, లేకపోతే ఎన్డీఏ కూటమి వర్సెస్ ఇండియా కూటమి జరుగుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ అనే పార్టీ ఎంపీ ఎలక్షన్లో తన రోల్ ఏముంటుంది? బీఆర్ఎస్ పార్టీ గెలిచినాక ఏం చేస్తుంది? వాళ్ళు గెలిచిన 2వ 3వ సీట్లో గెలిచినా కూడా, 5 గెలిచినా కూడా వాళ్ళ రోల్ తోక పార్టీలు కావడమే తప్ప వీళ్ళ రోల్ ఏమి ఉండదు. అదే ఆ జమిలీ ఎలక్షన్లు జరిగినప్పుడు ఉంటే ఆ స్వింగ్ లో అటు వేవ్ లో అటు పోయేది. ఇప్పుడు బీఆర్ఎస్ అనే పార్టీ అనివార్యంగా పార్లమెంట్ ఎలక్షన్లు జరిగితే 2 జాతీయ పార్టీల మధ్య ఉంటది, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ మోడీ చరిష్మా నచ్చిన వాళ్ళు, బీజేపీ సిద్ధాంతాలు నచ్చిన వాళ్ళు బీజేపీ కోటేస్తారు. లేదు బీజేపీకి వ్యతిరేకంగా ఉండాలనుకున్న కాంగ్రెస్ పార్టీ నచ్చితే కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమి కోటేస్తారు తప్ప అసలు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు కోటేయాలి?
పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ రోల్ ఏంటి? వీళ్ళు ఏమైనా భారత రాష్ట్ర సమితి నేషనల్ పార్టీ అయి మొత్తం దేశమంతా ప్రభావితం చేసేదంటే ఉన్న తెలంగాణలోనే చతికిలబడ్డది. ఖచ్చితంగా బీఆర్ఎస్ అనే పార్టీ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కోబోతుంది. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్లో వీళ్ళకి ఓటేయాల్సిన అవసరమే లేదు. అసలు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి పార్లమెంట్లో అంటే, వీళ్ళు ఇప్పుడు అంతకుముందు తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నప్పుడు తెలంగాణ ఇంట్రెస్ట్లు పార్లమెంట్లో కొట్లాడతారేమో అనుకునేటోళ్ళు. వీళ్ళు ఆ తెలంగాణ ఐడెంటిటీని, అస్తిత్వాన్ని కోల్పోయారు. భారత రాష్ట్ర సమితి అని చెప్పి తెలంగాణలోనే చతికిలబడరు. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్టు వీళ్ళు రెండింటికి చెడ్డరే అలాగే అయిపోయింది. పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాల్సిన అవసరం లేదనేది కామన్ మ్యాన్కి కూడా అర్థమైపోతుంది. కాబట్టి పోటీ అనేది రెండు జాతీయ పార్టీలైన బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఉంటుంది. ఈ రేసులో ఈ రెండు పార్టీలు ఎట్లా పెర్ఫార్మెన్స్ చేస్తాయి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో ఏ విధంగా పాలన చేస్తుంది, ఇప్పుడున్న 6 సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేస్తుంది, డ్రాగన్ చేయకుండా, సరే గత ప్రభుత్వం చేసిన తప్పులు చేసి ఉండొచ్చు, మీరు ఎంత సింపుల్సిటీగా ఆర్భాటాలకు పోకుండా, ఆర్భాటాలకు చేయకుండా ఎంత పొదుపుగా చేస్తారు అనేది ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఇది కాంగ్రెస్కి బీజేపీకి ఛాలెంజ్ ఉంటుంది తప్ప బీఆర్ఎస్ పార్టీ ఆటోమేటిక్గా వానిష్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఈ బీజేపీలో కూడా ఈ గొడవలది మీరు ఎట్లా చూస్తున్నారు? సంజయ్ వర్సెస్ ఈటెలగా ఉన్న ఈ ఈక్వేషన్ని, అండ్ లాస్ట్ ఎలక్షన్స్కి ముందు అదే జరిగింది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఆయన ఓడగొట్టుకున్నాడు, ఆయన ఓడగొట్టుకున్నాడు అన్న పెద్ద చర్చ నడుస్తూ ఉన్నది. సో ఇది ఈ యాంగిల్ ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో కూడా కరీంనగర్, మల్కాజ్గిరి అన్న దాంట్లో ఈటల ఉన్నట్టున్నారు, చివరికి ఆయన మల్కాజ్గిరి దీంతో పోటీ చేస్తున్నట్టున్నారు. బీజేపీ పార్టీ అంతర్గత వ్యవహారాలు పక్కకు పెడితే ఒక బయట తెలంగాణ సమాజం ఎట్లా చూసిందంటే, దుబ్బాక ఎలక్షన్స్లో రఘునందన్ రావు గెలుపు, తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 48 సీట్లు గెలవడము, తర్వాత హుజురాబాద్లో ఈటెల రాజేందర్ గారు గెలవడం, ఈ మూడింటితోటి అసలు బీజేపీయే తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీ బీఆర్ఎస్కి అనే విధంగా ఒక మంచి వేవ్ వచ్చింది. ఆ వేవ్ని ప్రాపర్గా వాడుకోకపోవడంతో వీళ్ళు ఏమైపోయిందంటే 30 సీట్లు గెలుస్తాం, 40 సీట్లు గెలుస్తాం, మేమే అధికారంలోకి వస్తామని చెప్పిన వాళ్ళు తీరా 8 సీట్లకు పరిమితం కావడము, సింగిల్ డిజిట్ నెంబర్కి పరిమితం కావడం వెనక అసలు వీళ్ళ అంతర్గత కొట్లాటలు. ఇప్పుడు ఒక ఆయన రఘునందన్ రావు గారు ఏమైనా స్టేట్మెంట్ ఇస్తాడు, బండి సంజయ్కి తినడానికి డబ్బులు లేవు, పెళ్ళెమ్మడలో పుస్తలు అమ్ముకున్న ఆయనకి 1000 కోట్లు ఎట్లా వచ్చినాయని ఆయననే ఓపెన్గా చెప్తాడు. ఇంకో ఆయన బండి సంజయ్కి ఈటెల రాజేందర్కి మధ్య అంతర్గత పోరు వలనే జరుగుతాయి అంటారు. ఒకవైపు బీసీసీఎం అనే స్లోగన్ తీసుకొచ్చి ఉన్న బీసీలంతా ఓడిపోయారు. ఈటెల రాజేందర్ గారు ఓడిపోయారు, అరవింద్ గారు ఓడిపోయారు, బండి సంజయ్ గారు ఓడిపోయారు, రఘునందన్ రావు స్టార్ క్యాంపెయినర్ అనుకున్న ఆయన బాగా మాట్లాడుతారు, రఘునందన్ రావు ఓడిపోయారు. ఎందుకు ప్రజలు వీళ్ళని, మరి ఇంత పెద్ద లీడర్లు 3 ఎంపీలు ఓడిపోవడము, స్వయం బాబురావు ఓడిపోయాడు, ప్లస్ రఘునందన్ రావు లాంటి లీడర్ ఓడిపోవడము, దుబ్బాక జిహెచ్ఎంసీ ఎలక్షన్లో వచ్చిన వేవ్ ఎందుకు మీరు క్యాప్చర్ చేసుకోలేదంటే, అసలు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకి, తెలంగాణ ప్రజల ఆశలకి విరుద్ధంగా ఇప్పుడు కవితని జైల్లో వేస్తామని చెప్పారు. కవిత ఇష్యూ హైలైట్ చేసిందే బీజేపీ వాళ్ళు. సిబిఐ కన్నా, ఈడీ కన్నా ముందు ఢిల్లీలో ఉన్న బీజేపీ ఎంపీ, ఢిల్లీలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే చేయడము, బండి సంజయ్ గారు, అరవింద్ గారు, లక్ష్మణ్ గారు వీళ్ళంతా చెప్పడము. మరి కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదంటే ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. అదేవిధంగా బండి సంజయ్ బాగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 48 కార్పొరేట్ సీట్లు గెలిపించి మంచి ఊపు మీద తీసుకొచ్చిన పార్టీ అని అందరూ అంటుంటే బండి సంజయ్ గారు ఎందుకు తీసేసిర్రో తెలియదు. మరి బండి సంజయ్ గారిని తీసేసి అంతకన్నా బాగా పనిచేసే వ్యక్తిని పెట్టిరా అంటే కిషన్ రెడ్డి గారిని పెట్టిరు. వీళ్ళు ఎప్పుడు ఎందుకు ఏ విధంగా ప్రవర్తించారో వాళ్ళకే తెలియట్లే. బీజేపీ క్యాడర్ చాలా అయోమయంలో ఉంది. ఇప్పుడు బయట ప్రజలేమో కేసీఆర్ చేసిన అవినీతి అక్రమాలని కవిత జైల్లో పెడతారు, కాళేశ్వరం స్కామ్లో వీళ్ళని జైల్లోకి పంపిస్తారు, ఈ లక్షల కోట్ల కరప్షన్ చేసిన వాళ్ళు జైల్లోకి పంపిస్తారని ఆశ చూస్తే వీళ్ళు వాళ్ళతో కలిసిపోయారు అనే ఒక నెరేటివ్ పొలిటికల్ ఆప్టిక్స్ బిల్డ్ కావడంతో అంతర్గత కుమ్ములాటలు బండి సంజయ్ వర్గం మీద ఈటెల రాజేందర్ వర్గము, ఈటెల రాజేందర్ వర్గం మీద బండి సంజయ్ వర్గము సోషల్ మీడియాలో ఓపెన్ గా పెట్టుకుంటున్నారు. అవును, అసలు మరి మిగతా పార్టీ కాంగ్రెస్ లాంటి పార్టీలో ఓపెన్ గా మాట్లాడుకుంటారు, అది వేరు. బీజేపీ పార్టీ విత్ డిఫరెన్స్, వ్యక్తివాదం కన్నా కూడా దేశం కోసం, ధర్మం కోసం అనే పార్టీ. ఈ విధంగా గ్రూపులు ఉన్న 10 మంది లీడర్లు ఉంటే 40 మంది గ్రూపులు ఉండడము, ఆర్ఎస్ఎస్ లాంటి నిబద్ధత గల సంస్థ, క్రమశిక్షణ గల బీజేపీ లాంటి కార్యకర్తలకు ఒక అగమ్య గోచరంగా ఉంది పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు కూడా ఎవరు లీడర్, ఇప్పుడు వాళ్ళ పోస్టర్ బాయ్ ఎవరు? మొన్నటిదాకా బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ నడిచింది, ఇప్పుడు మరి ఇద్దరు ఓడిపోయారు అసెంబ్లీ ఎలక్షన్లో. ఇప్పుడు పార్లమెంట్లో ఎవరు గెలుస్తారు? కొత్తగా 8 మంది గెలిచారు. అవును, కొత్తగా అసలు ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా. మరి వీరు నిజంగా ఇంత సమర్థమైన లీడర్లు అయితే ఎందుకు ఓడిపోయారు
అంటే ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఏ పార్టీ పనిచేసినా కూడా ఓటమి తప్పదు. ప్రజలని అర్థం చేసుకోవడం, ప్రజలు అనుకున్నది ఒకటైతే వాళ్ళ ఆలోచన ఇంకో రకంగా ఉంది. ప్రజలంతా బీజేపీ దిక్కు చూస్తే బీజేపీ నాయకులు దిక్కులు చూసినట్టు అయిపోయింది పరిస్థితి. ఇప్పటికైనా వాళ్ళ అంతర్గత కుమ్ములాటలు పక్కకు పెట్టి వాళ్ళు సమిష్టిగా కృషి చేస్తే మన పెర్ఫార్మెన్స్ ఉంటుంది తప్ప ఒకళ్ళ కాళ్ళు ఇంకొకళ్ళు లాగడంలో సక్సెస్ఫుల్ అయ్యారు అందరూ. బీసీ లీడర్షిప్ విషయంలో కూడా కొంత వీళ్ళ మీద కన్సర్న్ ఉండే ప్రజలకి, అంటే వీళ్ళరే ఉన్నారు ఎమర్జ్ అవుతున్నారు అని వీళ్ళే కొట్టుకుంటున్నారు. ఇప్పుడు బీసీ లీడర్, బీసీ ముఖ్యమంత్రి అని చెప్పారు. బీసీ ముఖ్యమంత్రి అనే స్లోగను 60 సీట్లు వచ్చినప్పుడు కదా, మీ చేతిలో అధికారం ఉన్నప్పుడు మరి బీసీ సెన్సెస్ ఎందుకు చేయలేదు? ఇప్పుడు బీసీ ఆ లైన్ వేరే. నేను అనేది ఏంటంటే ఒకవైపు బీసీ సీఎం అంటున్నారు, మీరు ఎవరో ఒకరు అవుతారు కదా ఒకవేళ మీరు పవర్ లోకి వస్తే, వీళ్ళే కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆ యూనిటీ బీసీ స్పిరిట్ అనేది ఉండుంటే నలుగురు, బండి సంజయ్ అయినా, అరవింద్ అయినా, ఈటల రాజేందర్ అయినా, వీళ్ళు ముగ్గురు యూనిటీ ఉంటే బాగుండేది. వీళ్ళు ముగ్గురే యూనిటీ లేకుండా ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చుకునేసరికి మరి ఇంత సీనియర్ అయిన ఈటల రాజేందర్కి ఘోర పరాభవం, 2 చోట్ల ఓడిపోవడం. ఆయన గెలిస్తే కేసీఆర్ ని ఓడించి బీసీ సీఎం అంటే ఈటల రాజేందర్ అనే టాక్ పొలిటికల్ సర్కిల్లో వచ్చింది. మరి బండి సంజయ్కి ఉన్న చరిష్మా, హిందుత్వ అగ్రెసివ్ క్యాంపెయిన్ గా ఉన్న లీడర్ కాస్త చతికిల పడేసరికి ఇప్పుడు వాళ్ళు అసలు క్యాడర్ అయోమయంలో ఉంది. బీజేపీ క్యాడర్ నమ్మకం కోల్పోయింది, మా నాయకులు ఏంది ఇట్లా చేస్తున్నారని. వీళ్ళని నడిపించి శల్య సారథ్యం అంటారు. మరి ఆ శల్య సారథ్యులు ఎవరు, శల్యుడు ఎవరు, ఆ రథాన్ని నడిపించేది ఎవరు అనేది దిక్కుతోచిన పరిస్థితిలో ఉందనేది అర్థమవుతుంది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ విఠల్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఈ వారం 10 రోజులుగా ఉన్న మెయిన్ టాపిక్స్ మీద చిన్న విశ్లేషణ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.